హే ఆల్, మేము ఈరోజు డ్రాగన్ ఫెస్టివల్కి వెళ్తున్నాం అనమాట. సో మా ఫ్రెండ్స్ అందరు అక్కడ వెయిట్ చేస్తున్నారు. నేను నా హస్బెండ్ క్యాబ్ కోసం అని వెయిట్ చేస్తున్నాం అనమాట. June 7th రోజు ఈ డ్రాగన్ ఫెస్టివల్ లో సెలబ్రేట్ చేస్తారనమాట. ఎవ్రీ ఇయర్ చూడండి క్రౌడ్. ఇట్లా వర్షం పడుతుంది, క్రాకర్స్ కాలుస్తారని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము. చూడండి గట్టిగా పడుతుంది వర్షం అసలు. ఇక్కడ చూడండి చిన్న చిన్న పిల్లలు వేసుకొని. మార్నింగ్ అంతా టెంపరేచర్ 27 degrees ఉండే, సో ఫుల్ ఎండ ఉండే అనమాట. ఇక్కడ ఎండ చాలా గట్టి కొడుతుంది, డైరెక్ట్ గా కొడుతుంటది అనమాట ఎండ. అట్లా ఎండనే కొడుతుంది అని చెప్పేసి మేము అంబ్రెల్లాలు అయితే ఎవరైనా తీసుకురాలేదనమాట. సో కొంతమంది అయితే తీసుకొచ్చినారు, ఇంకా దాన్ని పెట్టుకొని అక్కడే కూర్చున్నారు. చాలా జనాలు ఉన్నారు అనమాట, కొన్ని వేల మంది అయితే ఉండొచ్చు. సో ఇంకా ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ మిస్ అయిపోతామని చెప్పేసి ఇంకా అక్కడే కూర్చున్నాం వర్షం పడుతున్నా కూడా. ఈ డ్రాగన్ ఫెస్టివల్ ఎవ్రీ ఇయర్ June 7th కి సెలబ్రేట్ చేస్తారనమాట. అయితే ఈ డ్రాగన్ ఫెస్టివల్ ఎందుకు సెలబ్రేట్ చేస్తారు ఎవ్రీ ఇయర్, ఇది ఎంత స్పెషల్ వీళ్ళకి ఎందుకు అని అంటే, ఇక్కడ ఒక వావెల్ క్యాసిల్ అని ఒక క్యాసిల్ ఉంటుంది అనమాట. సో దాని హిస్టరీ, ఆ క్యాసిల్ది వీడియో ఇదంతా నేను ఇంతకు ముందు ఒకసారి చూపించాను. దాని హిస్టరీ ఏంటంటే, ఇక్కడ ఒక క్యాసిల్ ఉంటుంది. సో ఆ క్యాసిల్లో ఒక కింద ఒక గుహలా ఉంటుంది అనమాట. సో ఆ గుహలో ఒక డ్రాగన్ ఉండేదంట. అదేమో మనుషులను అందరినీ చంపుకొని తినేదంట. సో అప్పుడు అక్కడ ఉన్న కింగ్ చెప్తాడంట, నేను ఎవరైతే ఈ డ్రాగన్ని చంపుతారో వాళ్ళకి నా కూతుర్ని ఇచ్చి చేస్తా అని చెప్పేసి అంటాడనమాట. సో అట్లా చాలా మంది ట్రై చేస్తారు, చాలా మంది చనిపోతారంట. ఇంకా ఒక అతను తెలివిగా ఒక గొర్రె పిల్ల దాంట్లో దాని కడుపులో మొత్తం సల్ఫర్ని స్టఫ్ చేసి ఇచ్చి ఆ గుహ దగ్గరికి పంపిస్తాడంట. అప్పుడు ఆ డ్రాగన్ అది తిని దానికి ఫుల్ దహం వేస్తే ఆ డ్రాగన్ బయటకు వచ్చి ఆపోజిట్ లోనే ఈ రివర్ ఏదైతే ముందు కనిపిస్తుందో ఈ రివర్ మొత్తము పోలాండ్ అంతా ఉంటుంది అనమాట ఈ రివర్. సో ఈ రివర్ ఆపోజిట్ లోనే ఉంటుంది వావెల్ క్యాసిల్. సో అక్కడికైతే వచ్చి వాటర్ తాగిందంట. ఫుల్ సల్ఫర్ ఉండడం వల్ల అది రియాక్ట్ అవ్వడం, వాటర్ దాహం ఎక్కువ అయ్యేసి అది రియాక్ట్ అవ్వడం వల్ల ఆ డ్రాగన్ పేలిపోయి చనిపోయిందంట ఈ రివర్ లోనే. సో దానికి సింబాలిక్ గా ఈ సెలబ్రేషన్స్, డ్రాగన్ ఫెస్టివల్ అనేది ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారు వీళ్ళు. అట్లా డిఫరెంట్ డ్రాగన్స్ ని డిఫరెంట్ గా రెడీ చేసుకొని దాన్ని ర్యాలీ లాగా ఇట్లా పరేడ్ లాగా చేస్తూ అట్లా సెలబ్రేట్ చేస్తారనమాట వీళ్ళు. అట్లా తెలివిగా ఆలోచించిన అతని పేరు క్రాకర్స్ అనమాట. సో అందుకే ఈ సిటీని క్రాకో అని పిలుస్తారు. ఈ ఫైర్ వర్క్స్ మొత్తము ఒక 45 to 50 minutes వరకు ఉండే. సో 9:45కి స్టార్ట్ అవ్వాల్సింది ఇది, కానీ 10 o'clock అట్లా స్టార్ట్ చేసినారు. మధ్యలో ఒక 45 minutes అట్లా వర్షం పడింది ఫుల్గా. సో దానివల్ల కొంచెం లేట్గా స్టార్ట్ చేసినారు. ఫుల్ క్రౌడ్ ఉంది. ఫస్ట్ రాగానే ఆ స్టోరీ కోసము మొత్తము వాళ్ళు పాలిష్ లాంగ్వేజ్లో చెప్పినారనమాట. సో ఇక్కడ పాలిష్ ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి మనకి అది అర్థం కాదు, కాకపోతే అట్లా డిస్ప్లే చేస్తూ దానికోసం ఎక్స్ప్లెయిన్ చేసినారనమాట ఫస్ట్. తర్వాతకి ఇంకిట్లా ప్రతి ఒక్క పెద్ద షిప్లలో, బోట్లలో, వెయిట్లలో ఈ డ్రాగన్స్ ని తీసుకొని అట్లా ఫుల్ రివర్ మొత్తం అట్లా తిప్పినారనమాట. సో అది ఒక సెంటర్ పాయింట్ దగ్గరకు వచ్చిన తర్వాతకి ఫైర్ వర్క్స్ అట్లా కాల్చినారు. June 8th రోజు మధ్యాహ్నం అట్లా ఒక 3 hours అట్లా వీళ్ళు డ్రాగన్ పరేడ్ లాగా చేస్తారనమాట ఓల్డ్ టౌన్ దగ్గర. సో అట్లా డ్రాగన్ లో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా దాన్ని రెడీ చేసుకొని వచ్చి దాని వేషాలాగా వేసుకుంటారు కొంతమంది. సో అట్లా ఏదో ఒకటి రెడీ చేసుకొని వచ్చి డ్రాగన్ రిలేటెడ్ది దాన్ని పరేడ్ లాగా చేస్తారనమాట అట్లా ఓల్డ్ టౌన్ అంతా. ఈ డ్రాగన్ ఫెస్టివల్ లో చూడడానికి ఎక్కడెక్కడ నుండో వస్తారంట జనాలు. అంటే వీళ్ళకి ఇది చాలా స్పెషల్ కదా, ఇది చాలా పెద్దది ప్లస్ టూరిస్ట్ అట్రాక్షన్ ఇది. అందుకని చెప్పేసి చాలా మంది జనాలు వచ్చినారు. డ్రోన్స్ అయితే ఒక 10-12 ఉన్నట్టున్నాయి, అవి తిరుగుతూనే ఉన్నాయి ఈవెంట్ అయ్యేంత లోపు. ఈ డ్రాగన్ ఫెస్టివల్ చూడడం నాకు కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట. లాస్ట్ ఇయర్ అయితే మేము వెళ్ళలేదు, సర్లే ఏం వెళ్తాంలే జనాలు ఎక్కువ ఉంటారు అదేదని చెప్పేసి వెళ్ళలేదు. బట్ ఈసారి అయితే కంపల్సరీ వెళ్దాము అని చెప్పేసి వెళ్ళినామన్నమాట. సో మీకు కూడా చూపిద్దాము ఇక్కడ వీళ్ళు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు డ్రాగన్ ఫెస్టివల్, అసలు ఎందుకు చేసుకుంటారు అనేసి. సో మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో కూడా తీసిన. మీకు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుండే. లాస్ట్లో అయితే మంచి చిన్న బోట్స్లలో ఇట్లా చిచ్చుబుడ్డిలాగా అట్లాంటివి కాలుస్తుంటే మస్తు అనిపించింది అట్లా రివర్ సైడ్లో. అట్లా ఫస్ట్ టైం అయితే నేనైతే ఇట్లా చూడడము. ఈ డ్రాగన్ ఫెస్టివల్లో నైట్ అవ్వడంతోనో ఏమో కానీ నాకైతే ఒక్కసారిగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నట్టు అనిపిస్తుంది అనమాట ఇట్లా ఈ ఫైర్ వర్క్స్ ఇవన్నీ చూస్తుంటే. కానీ ఇక్కడ న్యూ ఇయర్ ఇంతలా అయితే ఏం సెలబ్రేట్ చేయరు, దానికంటే డ్రాగన్ ఫెస్టివల్ బాగా క్రాకర్స్ ఇవన్నీ ఫైర్ వర్క్స్ ఇవన్నీ బాగా యూజ్ చేసినారంట.
A na nich wędrowcy i przybysze z krainy magicznych źródeł i drewnianych pereł ukontentowani. ఈ చిన్న చిన్న బోట్స్ అయితే ఎంత బాగున్నాయి, అట్లా రివర్లో అట్లా తిరుగుతూ ఉంటే నైట్ టైంలో కదా మేము వెళ్ళింది, చాలా బాగుంది. ఇంకా నార్మల్ టైంలో అయితే ఈ బోట్లలో కూడా మనం కూడా వెళ్ళొచ్చు, ఈవెన్ ప్రైవేట్ పార్టీస్ కూడా చేసుకోవచ్చు అన్నమాట, చిన్న చిన్న బోట్లు షిప్ల లాంటి వాటిలలో. సో దానికంటూ ఒక అమౌంట్ ఉంటుంది. ఒకవేళ మనం తిరగాలి ఏదైనా కొన్ని నియర్ బై ప్లేసెస్ ఈ బోట్లో తిరగాలి అన్నా కూడా తిరగచ్చు అన్నమాట. Wawelskiego postawię.
షాపింగ్ చేయడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇట్లా అక్కడక్కడ లైట్స్ పెట్టారు, మనకు జాతరలో పెడతారు కదా అట్లాంటివి. ఇక్కడ జాతరలో పెడతారు కదా పెట్టారు. పెద్ద బెలూన్ ఇచ్చారు. మమ్మీని బెలూన్ కొనడానికే పోతుంది. వాళ్ళ మమ్మీని పట్టుకొని ఎటు పోతుందో కనిపిస్తలే వాళ్ళ మమ్మీ. వాళ్ళ మమ్మీ తొక్కిసలు ఎక్కడో కనిపిస్తలేదు. ఎటు పోయింది? ఇట్లా అక్కడక్కడ స్టాల్స్ పెట్టారు. అంతేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. తెచ్చుకున్నావు మీ నువ్వు? అది బాగుంది. ఓ ఎంత మిన్ని దానికి? డ్రాగన్ ఫెస్టివల్ అయిపోయేసరికి 11 అట్లా అయ్యింది. సో ఇంకా అక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా పెట్టినారనమాట. సో అట్లా అవి చూసుకుంటూ, ఆబ్వియస్లీ మనం అవి తినలేమనుకోండి. సో ఇంకా అవి చూసుకుంటూ అట్లా వెళ్తున్నాము. ఓల్డ్ టౌన్ వెళ్ళేసి అక్కడ కెబాబ్స్ లాగా ఉంటాయి అనమాట. అంటే మన దగ్గర షవర్మా ఉంటుంది కదా, సేమ్ అట్లనే ఉంటుంది అనమాట ఇక్కడ కూడా. సో అవైతే తినడానికి వెళ్తున్నాము. అదే ఇంకా పాలిష్ ఇక్కడ జెపికాన్కా అని చెప్పేసి ఒకటి ఫేమస్ ఫుడ్ ఉంటుంది అనమాట. సో అది సేమ్ లైక్ పిజ్జా టైప్ అనిపిస్తుంది. సో అది తినడానికని వెళ్తున్నాం అనమాట ఓల్డ్ టౌన్కి. వర్షం పడ్డది కదా, రోడ్లన్నీ గలీజ్ అయిపోయినాయి. ఫుల్ జనాలు ఉంటారు ఇక్కడ. మనకి హైదరాబాద్లో DLF అని ఉంటుంది కదా స్ట్రీట్ ఫుడ్. సో అట్లనే ఉంటుంది అనమాట ఇక్కడ కూడా. సో ఇంకా అందరం తినేసి అయితే ఇంటికి వెళ్ళిపోయినాం అనమాట. మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకే బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.